బిజీ డే, టైం తక్కువ, కానీ యమ్మీ మరియు క్విక్ చికెన్ కర్రీ తినాలనే క్రేవింగ్ ఉందా? అయితే ఈ ఈజీ ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీ ఎగ్జాక్ట్లీ అలాంటి మూమెంట్స్ కోసమేనండి. లెస్ టైం, లెస్ ఎఫర్ట్, ఫుల్ ఫ్లేవర్, పర్ఫెక్ట్ మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది. సింపుల్ స్టెప్, సూపర్ టేస్ట్. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ సంథింగ్ సూపర్ డెలిషియస్. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. 1 kg చికెన్ తీసుకున్నానండి, కర్రీ కట్టు. దాంట్లోకి తగినంత ఉప్పు, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడరు, నార్మల్ చిల్లీ పౌడరు, అలాగే ఒక అరకప్పు బాగా విస్క్ చేసుకున్న పెరుగు వేసి బాగా మంచిగా కలుపుకోండి దీన్ని. ఓకే, కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. మనము వేరే ప్రాసెస్ చేసే లోపల ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 టీ స్పూన్స్ అంత నూనె తీసుకున్నాను. దాంట్లోకి కాస్త సాంబార్ ఆనియన్, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, అల్లము, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా, కాస్తంత కరివేపాకు అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర కాడలండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 టీ స్పూను సోంపు, ఒక 15 జీడిపప్పు, 2 టీ స్పూన్లంతా గసగసాలు, ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి వేయించుకోండి. సాంబార్ ఆనియన్ లేకపోతే మరో మీడియం సైజు ఆనియన్ వేసుకోండి, కానీ సాంబార్ ఆనియన్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మూత పెట్టి ఒక 60% కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకుందామండి. దాంట్లోకి కాస్త నూనె వేసుకొని హోల్ గరం మసాలాలు మీ దగ్గర ఏముంటే వేసుకోండి. నేను ఇక్కడ బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ అనీస్, జావిత్రి, ఒక నల్ల ఇలాచీ, అలాగే గ్రీన్ ఇలాచీలు, 4 లవంగాలు, ఒక టీ స్పూన్ అంత షాజీరా వేసుకున్నాను. తర్వాత ఇవి మంచిగా వేగిన తర్వాత మనము చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఒక 5 నిమిషాలు వేయించుకోండి. ఈ లోపల మనము ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని కాస్త తగినంత వాటర్ తోటి చక్కగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని మనము ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. వేసుకొని మంచిగా చికెన్ తోటి ఈ కర్రీ పేస్ట్ అంతా కూడా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఓకే, అలాగే గ్రైండర్ జార్లోనే మళ్ళీ కాస్త వాటర్ వేసుకొని అది కూడా దీంట్లోకి వేసుకున్నానండి. వేసుకొని ఒక్కసారి మంచిగా కలపండి. ఇప్పుడు మనము వేడి నీళ్ళు వేసుకోవాలండి దీంట్లోకి. చల్లనీళ్ళు అస్సలు వేయకండి, దయచేసి వేడి నీళ్ళు వేసుకోండి. అండ్ నీళ్ళు ఎంత వేయాలంటే జస్ట్ మనకి చికెన్ అనేది మనకి సోక్ అయ్యే వరకు, ఓకే, చికెన్ లెవెల్ వరకు వాటర్ వేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ ఉడికించుకున్నామంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కాస్తంత పచ్చిమిర్చి, జాజికాయ పొడి, ఒక్క చిటికెడండి, 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని జస్ట్ 2 నిమిషాలు మూత పెట్టుకోండి. సో దట్ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది మంచిగా. అంతేనండి, సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమే. సో ఇలా రెడీ అయింది మన క్విక్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీ. ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీస్కి ఇంకా చాలా ఈజీ అండ్ టేస్టీ వర్జన్స్ ఉన్నాయండి. ఫ్యూచర్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా యమ్మీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.